కామారెడ్డి జిల్లాలో సాగునీటి పరంగా ప్రధానమైన జలవనరుల్లో కౌలాస్ నాలా ప్రాజెక్టు ఒకటి. ఏటా 2 పంటలకు పుష్కలంగా నీరందించే సామర్థ్యం ఉన్న నిధుల లేమితో కొన్నేళ్లుగా మరమ్మతులు చేపట్టడం లేదు. ప్రధాన ఉపకాలువలు శిథిలావస్థకు చేరి తూములు దెబ్బతిన్నాయి. ఏటా ప్రాజెక్టు నిండుకుండలా మారినా సీసీ లైనింగ్ సరిగ్గా లేక చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి ఏర్పడుతోంది. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని ఏకైక మధ్య తరహా జలాశయం కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఇప్పుడిది కళాహీనంగా మారుతోంది. సాగునీటిని ఆదుకోవడానికి ఆయకట్టు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఏళ్లుగా ప్రాజెక్టు నిర్వహణను పాలకులు అధికార యంత్రాంగం గాలికొదిలేశారు. ప్రభుత్వాలు మారుతున్నా జలాశయ నిర్వహణలో మార్పు రావడం లేదు. ప్రధాన కాలువతో పాటు పంపిణీ కాలువల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కాలువలు తూములు దెబ్బతిని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఫలితంగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండినా చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంటోంది. ప్రాజెక్టు కింద జుక్కల్, బిచ్కుంద, పెద్దకొడపగల్ మండలాల్లో ఖరీఫ్ సీజన్లో 9,000 ఎకరాలకు నీరందించాల్సి ఉన్నా పంపిణీ కాలువలు బాగోలేక కేవలం ఒక్క జుక్కల్ మండలానికే పరిమితమైంది. ఈ క్రమంలోనే ప్రధాన కాలువ నుంచి D3కి నీరు మళ్లించే తూము మొహమ్మదాబాద్ శివారులో పూర్తిగా ధ్వంసమైంది. రైతులే కొంత నగదు జమ చేసుకుని కాలువను బాగుచేసి నీటిని పంట పొలాలకు మళ్లిస్తున్నారు. D5 కాలువ సీసీ లైనింగ్ పూర్తిగా దెబ్బతిని ఆనవాళ్లు లేకుండా పోయింది. దాదాపు అన్ని కాలువల్లోనూ తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. రైతులు రాళ్లను అడ్డుగా పెట్టి నీరు వృధాగా పోకుండా చూస్తున్నారు. ఇటీవల 24 లక్షల వ్యయంతో వరద గేట్ల మరమ్మత్తు పనులు, మరో 5 లక్షల నిధులతో ప్రధాన కాలువలపై పరిశుభ్రత పనులు చేపట్టారు. కానీ ఉపకాలువలను పట్టించుకునే నాదుడే కరువయ్యారని రైతులు వాపోతున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ కాలువలన్నీ ధ్వంసం కావడంతో నీళ్లు సరిగా అందకపోవడంతో మాకు ఇబ్బందులు అవుతున్నాయి. ఒక్క సీజన్కు మా పంటలకి ఏంటంటే సరిగా నీరు అందకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయి. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పట్టించుకునే అధికారులు లేరు. ఎన్నిసార్లు చెప్పినా వింటలేరు. దీన్ని త్వరగా రిపేర్ చేయిస్తారని మా యొక్క మనవి. కౌలాస్ నాల కింద దగ్గర 15 నుంచి 20 వేల ఎకరాలు పంట పండించడం జరుగుతుంది. మరమ్మతులు 2013లో జరిగినాయి, కాస్త కోస కొద్ది జరిగినాయి. తర్వాత అప్పటి నుంచి 2013 నుంచి 2026 నేటికి వరకు ఒక్క కాలువ కూడా నిదానంగా లేవు. నీళ్లు ఇంతకుముందు బిచ్కుంద శివార్ల వరకు వెళ్తుండే, ఇప్పుడు లాడగం శివార్కు కూడా వెళ్ళడం లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొద్దిగా దృష్టి సారించి సీసీ బెడ్ అక్కడక్కడ డ్యామేజ్ అయితే దానికి ప్యాచ్ వర్క్ చేస్తే సరిపోతుందని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ కౌలాస్ ప్రాజెక్ట్ నుంచి ఎక్కడికైతే నీళ్లు వాటర్ ఇక్కడ లాడేగా కండేబులూరు శివార్లకు వాటర్ వస్తాయో మొత్తం తూములన్నీ మొత్తం గూలిపోయినాయి. కావున దానికి పట్టించుకొని దానికి మంచిగా చేయాలని మా యొక్క మనవి చేస్తున్నాం. ఇప్పటిదాకా ఇంకా కాలువ రాలేదు, ఏ ఆఫీసర్ రాలేదు, ఇప్పటిదాకా చూడలేదు. చూసుకుంటే తెలుస్తుంది. ఎండకు నీళ్ళు ఏమో ఇక్కడ కాలువలు సాపలేవు సార్, డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఏ చేలకు నీళ్ళు వస్తలేదు, బోర్ వేసుకుంటున్నాం మేము. జనరేటర్ పెట్టి మొత్తం కాలువ నుంచి ఏ కాలువలు రిపేర్ లేవు కదా. కాలువలు రిపేర్ ఉంటే మంచిగా మాకు చెప్పినాం కదా, ఏ చెప్పినాం, ఏ పట్టించుకుంటలేడు. ప్రధాన ఉపకాలువల ఆధునికీకరణ కోసం 6 కోట్ల నిధులు కావాలని ప్రతిపాదనలు పంపారు. ప్రాథమిక సమస్యలను పరిష్కరించేందుకు మరో 2 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సైతం నిధులు విడుదలకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైతే పనులు వెంటనే ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఎస్టిమేట్ మొత్తం ఓవరాల్ గా కెనాల్ కోసం అని చెప్పేసి మెయిన్ కెనాల్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ అన్ని కలిపి కూడా ఆల్మోస్ట్ ఒక 6 crores కి ఒక ఎస్టిమేట్ అయితే పెట్టాము. అది గవర్నమెంట్ దగ్గర ఉంది ప్రజెంట్. అది శాంక్షన్ వస్తే మొత్తం మరమ్మతులు చేపిస్తాము. మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీస్, టోటల్ అది కెనాల్ కోసం అని సెపరేట్ గా అది పెట్టాము. అధికారులు పంపిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.